సోడియం బైసల్ఫైడ్ చెప్పానా? సోడియం బైసల్ఫైడ్ చెప్పుకున్నామా? ఎడిషన్ ఆఫ్ వాటర్ చెప్పాను ఆల్రెడీ. ఎడిషన్ ఆఫ్ ఆల్కహాల్స్, ఓన్లీ ఎడిషన్ ఆఫ్ హెచ్సిఎన్ చెప్పుకున్నామా? ఓకే ఓకే. ఆల్కహాల్స్ చెప్పలేదా? రైట్. ఓకే. ఎడిషన్ ఆఫ్ హెచ్సిఎన్ ఆ పార్ట్ డిస్కస్ చేసామమ్మా. రైట్. నెక్స్ట్ వన్ addition of alcohols. Addition of alcohols. Addition of alcohols. జాగ్రత్తగా వినాలి. ఆల్కహాల్స్ ఆర్ వీక్ బేసిక్ న్యూక్లియోఫైల్స్ అని చెప్పి ఒక పాయింట్ చెప్పుకున్నాం అన్న ప్రీవియస్ వీక్ లో. ఆల్కహాల్స్ ఇచ్చినప్పుడు థర్డ్ టైప్, మొత్తం మనం 3 టైప్స్ చెప్పుకున్నాము న్యూక్లియోఫిలిక్ అడిషన్ రియాక్షన్స్. ఫస్ట్ టైప్ protonation followed by nucleophilic attack. Second type nucleophilic attack followed by protonation. Third type concerted protonation followed by nucleophilic attack. Concerted nucleophilic attack and protonation రెండు ఒకేసారి చేయాలమ్మా, సైమల్టేనియస్. ఓకేనా? రైట్. ఎగ్జాంపుల్ చూద్దాము, జాగ్రత్తగా వినాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్డిహైడ్స్ తీసుకున్నాము. ఆల్డిహైడ్స్ ఆర్ సి డబల్ బాండ్ ఓ హెచ్ ఆల్డిహైడ్. ఆల్డిహైడ్స్ కి ఆల్కహాల్స్ ని యాడ్ చేస్తున్నాం మనం. ఆల్డిహైడ్స్ కి ఆల్కహాల్స్ యాడ్ చేస్తున్నాం. ప్లస్ ఆర్ డాష్ ఓహెచ్ ఆల్కహాల్ యాడ్ చేస్తాం. ఓకేనా? రైట్. by the presence of acid catalyst. By the presence of acid catalyst forms are C OR dash bond hydrogen. The product form of these are called acetals. వీటిని ఎసిటాల్స్ అంటారు. ఎసిటాల్స్. ఓకేనా? రైట్. జాగ్రత్తగా వినాలి, చాలా ఇంపార్టెంట్ రియాక్షన్ ఇది. ఓకేనా? జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. బేసిక్ గా ఇక్కడ మనకు తెలియాల్సిన పాయింట్ ఏంటంటే ఆల్కహాల్స్ ఆర్ వీక్ బేసిక్ న్యూక్లియోఫైల్స్. వీక్ బేసిక్ న్యూక్లియోఫైల్స్. ఓకేనా? న్యూక్లియోఫైలు ప్రొటనేషన్ రెండు సైమల్టేనియస్ గా జరుగుతాయి. ఓకేనా? రైట్. సరే, పాయింట్ చూద్దాం. మెకానిజం చూడండి. ఫస్ట్ ఆల్డిహైడ్ మాలిక్యూల్ తీసుకున్నాం. ఆర్ సి డబల్ బాండ్ ఓ హెచ్ ప్లస్ ప్రొటనేషన్. ప్రొటనేషన్ అంటే హెచ్ ప్లస్. ఈ హెచ్ ప్లస్ యాడ్ అవుతా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఎలక్ట్రాన్ షిఫ్ట్ అవుతాయి. ప్లస్ ఆర్ డాష్ ఓహెచ్.
ఆల్కహాల్ కూడా సైమల్టేనియస్ గా యాడ్ అవుతుంది. మొత్తం ఒకేసారి జరుగుతాయి. అన్సర్టెడ్ అంటారు. అన్సర్టెడ్ మెకానిజం. అన్సర్టెడ్ అంటే సైమల్టేనియస్ గా జరిగిపోతాయి ప్రాసెస్ అంతా. R C OH యాడ్ అవుతుంది మనం OH బాండ్ హైడ్రోజన్ R dash OH R dash OH R dash OH పాజిటివ్ చార్జ్ ఉంటుంది. ఓకేనా? ఆక్సిజన్ మీద ఒక లోన్ పేరే కదా ఉంది, పాజిటివ్ చార్జ్ ఉంటుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ స్టెప్ లో ఈ ఆక్సిజన్ ఈ బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ తీసుకొని H+ ని రిలీజ్ చేస్తుంది. ఓకేనా? H+ ని రిలీజ్ చేస్తుంది. ప్రొడక్ట్ ఏమొస్తుందమ్మా? R COH బాండ్ హైడ్రోజన్ O R dash. కార్బన్ మీద OH OR 2 గ్రూప్స్ కనుక ఉంటే దాన్ని ఎమిఎసిటాల్ అంటారు. OH OR OR dash OH OR dash 2 గ్రూప్స్ ఉంటే ఆ కార్బన్ ని ఎమిఎసిటాల్ కార్బన్ అంటారు. ఎమిఎసిటాల్, ఎసిటాల్ కాదు, ఎమిఎసిటాల్. ఓకేనా? ఎమిఎసిటాల్. ఎమిఎసిటాల్. ఓకేనా? ఒక కార్బన్ మీద OH OR గ్రూప్స్ ఉంటే ఎమిఎసిటాల్ అంటారు. ఓకేనా? రైట్. నెక్స్ట్ అగైన్ ప్రొటనేషన్. H+ R COH2 plus bond hydrogen O R dash. వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోతుంది. ఓకేనా? ఆక్సిజన్ మీద పాజిటివ్ చార్జ్ ఉంది కదా, వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోతుంది. R C ప్లస్ బాండ్ హైడ్రోజన్ O R dash. మన దగ్గర 2 మాలిక్యూల్స్ ఉన్నాయి ఆల్కహాల్స్. ఇది ఇంకొక R dash OH ఆల్కహాల్ తో రియాక్షన్ చేస్తుంది. లోన్ పేర్స్ ఉంటాయి కదా, ఆల్కహాల్ మాలిక్యూల్ వచ్చి యాడ్ అవుతుంది. ఓకేనా? ప్రొడక్ట్ ఏమొస్తుందో చూడండి. R C బాండ్ హైడ్రోజన్ O R dash O R dash OH పాజిటివ్ చార్జ్. H+ రిలీజ్ చేస్తుంది, ఎలక్ట్రాన్స్ తీసేసుకుంటుంది. ఓకేనా? ప్రొడక్ట్ ఏమొస్తుందమ్మా? -H+ R C OR dash బాండ్ హైడ్రోజన్ OR dash. ఓకేనా? ఫైనల్ గా మనకి ఎసిటాల్ ఫార్మేషన్ జరుగుతుంది. కాంపౌండ్ ఏమంటారు? ఎసిటాల్ ఫార్మేషన్. ఓకేనా? ఒక కార్బన్ మీద 2 OR గ్రూప్స్ కనుక ఉంటే దాన్ని ఎసిటాల్ అంటారు. ఓకేనా? ఎసిటాల్. ఇక్కడ ఏమున్నాయో చూడండి. OH OR dash OH OR dash OH OR dash ఉంటే ఎమిఎసిటాల్ అంటారు. ఓకేనా? 2 OR dash 2 ఆల్కాక్సీ గ్రూప్స్ కనుక ఉంటే దాన్ని ఎసిటాల్ అంటారు. ఓకేనా? ఆ డిఫరెన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి.
రైట్, ఫస్ట్ స్టెప్ లో ఏం చేసామమ్మా, ప్రొటనేషన్ అండ్ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రెండు ఒకేసారి చేసాం. సైమల్టేనియస్ గా జరగవు, రెండు ఒకేసారి జరుగుతాయి. సారీ, రెండు సైమల్టేనియస్ గా జరుగుతాయి. సైమల్టేనియస్ అంటే ఒకేసారి. రైట్, ఈ ఆక్సిజన్ ఓహెచ్ గ్రూప్ గా కన్వర్ట్ అయిపోతుంది. దీని మీద 2 లోన్ పేర్స్ వచ్చేస్తాయి, అంటే న్యూట్రల్ అయిపోతుంది. కార్బన్ కి ఆల్కహాల్ ఉన్న ఆక్సిజన్ కి మధ్యలో బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా, ఆక్సిజన్ గెట్స్ పాజిటివ్ చార్జ్. హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ పాజిటివ్ చార్జ్ ప్రిఫర్ చేయదు కదా, వెంటనే H+ రిలీజ్ చేస్తుంది. ఓకేనా, అంటే ఓఆర్ డాష్ గా కన్వర్ట్ అయిపోతుంది, న్యూట్రల్ అయిపోతుంది. ఓకే, కార్బన్ మీద OH OR గ్రూప్స్ కనుక ఉంటే వాటిని ఎమిఎసిటాల్ అంటారు. దే ఆర్ కాల్డ్ ఎమిఎసిటాల్స్. ఓకేనా, ఫాలోడ్ బై ప్రొటనేషన్. OH2 గ్రూప్ గా కన్వర్ట్ అయింది, OH2+, వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోయింది, కార్బోకాటయాన్ ఫార్మేషన్. ఓకేనా, ఇక్కడ కార్బోకాటయాన్ ఫామ్ అయింది. కార్బోకాటయాన్ ఫామ్ అయిన తర్వాత సెకండ్ మాలిక్యూల్ ఆఫ్ ఆల్కహాల్, మనం ఒక మాలిక్యూల్ కదా యాడ్ చేసింది, ఇక్కడ సెకండ్ మాలిక్యూల్ ఆఫ్ ఆల్కహాల్ వెళ్ళి యాడ్ అయింది. ఓకేనా, యాడ్ అయిన తర్వాత R'OH+ గా కన్వర్ట్ అయింది. నెక్స్ట్ H+ అయాన్ రిలీజ్ చేస్తుంది, OR డాష్ గా కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా, కార్బన్ విత్ 2 OR డాష్ గ్రూప్స్ కాల్డ్ ఎసిటాల్. ఓకేనా, OH OR ఉంటే ఎమిఎసిటాల్ అంటారమ్మా, 2 OR గ్రూప్స్ ఉంటే ఎసిటాల్స్ అంటారు. ఓకేనా, ఇక్కడ మనం తీసుకుంది ఏంటో చూడండి ఒకసారి, ఆల్డిహైడా కీటోనా. మనం స్టార్టింగ్ లో ఏం తీసుకున్నాం, ఆల్డిహైడా కీటోనా. వెరీ గుడ్, ఆల్డిహైడ్ తీసుకున్నాం. ఆల్డిహైడ్స్ ఉన్నప్పుడు మాత్రమే ఆ నేమ్స్ మెన్షన్ చేయాలి, ఎసిటాలు ఎమిఎసిటాల్ అని మెన్షన్ చేయాలి. మరి కీటోన్ తీసుకుంటే ఏమని మెన్షన్ చేయాలి, ఓకేనా, తర్వాత మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఆ మెకానిజం ఒకసారి అబ్జర్వ్ చేయండి. మెకానిజంలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా చూడండి. మెకానిజంలో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఏదైనా స్టెప్ లో డౌట్స్ ఉన్నాయా చూడండి. ఏదైనా స్టెప్ లో, ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్, ఫిఫ్త్ స్టెప్, సిక్స్త్ స్టెప్, ఏ స్టెప్ లో అయినా సరే డౌట్స్ ఉన్నాయో చూడండి ఒకసారి. చూడాలి, ఫాస్ట్ గా చూడాలి. ఏదైనా స్టెప్ లో డౌట్స్ ఉన్నాయా? ఏ స్టెప్ అమ్మా? నెంబర్ సెకండ్ టైం. ఓకే సెకండ్ టైం. ఓకే, ఇక్కడనా ప్రొటనేషన్ చేసాం అదేనా? రైట్, ఇక్కడ OH OR డాష్ ఉన్నాయమ్మా. OH OR డాష్ లో ప్రొటనేషన్ చేసాం. ఇక్కడ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి కదా, ఈ 2 ఆక్సిజన్స్ లో మనం ఎస్పెషల్లీ OH, ఇక్కడ ఈ ఆక్సిజన్ మీద ఎందుకు ప్రొటనేషన్ చేసామంటే, ఇలాంటివి డౌట్ వచ్చినప్పుడు ఒకసారి చెప్పాను మీకు ఆల్రెడీ, నేను దీని ముందు స్టెప్ లో చూడమని చెప్పాను. ఈ ఆక్సిజన్ మీద ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది, అవునా, అంటే డెఫిషియెంట్ ఆక్సిజన్ ఇక్కడ రిచ్ అయింది. మరి ఈ ఆక్సిజన్ డెఫిషియన్సీ ఏం లేదు కదా ఇక్కడ, అందుకని ఈ OH దగ్గర ప్రొటనేషన్ చేసాం. ఓకేనా, నెక్స్ట్ స్టెప్ లో ప్రొటనేషన్ జరిగిన తర్వాత ఆక్సిజన్ మీద పాజిటివ్ ఛార్జ్ వస్తుంది కదా, వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోతుంది. కార్బోకాటయాన్ ఫార్మేషన్. ఓకేనా, కార్బోకాటయాన్స్ ఆర్ ఎలక్ట్రాన్ డెఫిషియంట్ స్పీషీస్. ఓకేనా, మన దగ్గర ఇంకొక మాలిక్యూల్ ఉంది కదా ఆల్కహాల్, ఆ మాలిక్యూల్ ని యాడ్ చేసాం. ఓకేనా, కార్బన్ కి ఆక్సిజన్ మధ్యలో బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఆ బాండ్ ఫార్మేషన్ లో ఆక్సిజన్ ఒక లోన్ పేర్ లాస్ అయింది కదా, అందుకని పాజిటివ్ ఛార్జ్ ఫామ్ అయింది. మరి హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ పాజిటివ్ ఛార్జ్ ప్రిఫర్ చేయదుగా, ఇమీడియట్ గా H+ అయాన్ రిలీజ్ చేసింది, OR గ్రూప్ గా కన్వర్ట్ అయిపోయింది. ఓకేనా, ఎసిటాల్ ఫార్మేషన్ జరిగింది. ఓకేనా, రైట్. జనరల్ గా H2O రిమూవ్ అయ్యే ఛాన్స్ ఉంటే వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అవుతుంది. వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయ్యే ఛాన్స్ లేదనుకోండి, అప్పుడు H+ రిమూవ్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఈ కేసు చూడండి, ఇక్కడ వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయ్యే ఛాన్స్ లేదు,
అందుకే H ప్లస్ వెళ్ళిపోయింది. ఈ కేసు చూడండి, వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయ్యే ఛాన్స్ ఉంది అక్కడ, అందుకని అక్కడ వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయ్యింది. ఓకేనా, డిఫరెన్స్ ని అబ్జర్వ్ చేయండి. ఓకేనా అమ్మా, రియాక్షన్ లో కావాల్సిన H ప్లస్ అయాన్స్ ఉంటాయి. ఓకేనా, 1, 2 అట్లా ఉండవు, నెంబర్ ఆఫ్ H ప్లస్ అయాన్స్ ఉంటాయి. ఓకేనమ్మా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా దీనిలో? ఆల్డిహైడ్స్ గ్రూప్ తీసుకుంటే మనం ఇక్కడ ఆల్డిహైడ్ తీసుకున్నామమ్మా, ఆల్డిహైడ్ గ్రూప్ కి ఆల్కహాల్ యాడ్ చేసాం. ఓకేనా, యాడ్ చేసినప్పుడు ఫస్ట్ మనకు ఫామ్ అయింది ఎసిటాల్, ఫాలోడ్ బై సెకండ్ మాలిక్యూల్ యాడ్ చేసినప్పుడు ఎసిటాల్ ఫార్మేషన్ జరిగింది. ఓకేనా, నేమ్స్ గుర్తుండాలి బాగా. ఓకే రైట్, నెక్స్ట్ వన్. ఈసారి కీటోన్ తీసుకుందాం. కీటోన్ తీసుకున్నా కానీ సేమ్ ఇదే ప్రొడక్ట్ వస్తుంది, కాకపోతే చిన్న చేంజ్. ఓకేనమ్మా, ఏమైనా డౌట్స్ ఉన్నాయని చూడండి దానిలో. రైట్, నెక్స్ట్ వన్. పర్సనల్ చాటింగ్ ఎవరు చేయొద్దమ్మా. ఓకేనా, పర్సనల్ చాటింగ్ చేశారంటే మాత్రం నేను తర్వాత చూస్తాను మొత్తం. ఓకేనా,
ఓకే, చాటింగ్ ఓకేనమ్మా. మన చాట్ బాక్స్ లో ఆప్షన్ ఆపేసేసాను కంప్లీట్ గా. అసలు చాట్ బాక్స్ ఆప్షన్ క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నాను. కొంతమంది మరీ వల్గర్ గా బిహేవ్ చేస్తున్నారు. ఓకేనా, ఎవరు అలాంటి మెసేజ్లు పెడుతున్నారు ఏంటి అది మొత్తం కూడా తర్వాత చాట్ బాక్స్ లో ఉంటది. మీరు ఏ మెసేజ్ పెడుతున్నారో అది స్టోర్ అయి ఉంటది, ఆ నెంబర్ కూడా స్టోర్ అయి ఉంటుంది. ఓకేనా, నేను తర్వాత వాళ్ళకి పర్సనల్ గా ఫోన్ చేస్తాను. ఫోన్ చేసి వాళ్ళ పేరెంట్స్ తో కూడా మాట్లాడతాను, నో ప్రాబ్లం. ఓకేనా, వాళ్ళు రేపు నుంచి క్లాసుకు కూడా రారు. ఓకేనా, సో అలాంటి పర్సనల్ చాటింగ్స్ ఎవరు కూడా చేయొద్దు. ఓకేనా, అలాంటివి నాకు నచ్చవు, చెప్తున్నాను. అలాంటివి ఎవరైనా చేశారంటే మాత్రం వాళ్ళని క్లాస్కి రానియను, ముందే చెప్తున్నా. నేను నా క్లాస్కి అటెండ్ అవ్వలేను, ఎట్టి పరిస్థితుల్లో నా క్లాస్కి రానియను వాళ్ళని. ఓకేనా, ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ పేరెంట్స్తో డైరెక్ట్గా నేనే మాట్లాడతాను ఫోన్ చేసి. ఎందుకంటే నువ్వు చాట్ చేసిన నెంబర్ ఉంటుందిగా, ఆ ఫోన్ నెంబర్ ఉంటుందిగా, నాకు స్టోర్ అయి ఉంటుంది కదా, ఆ నెంబర్కి చేసి పేరెంట్స్కి ఆ మెసేజ్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను. పేరెంట్స్కి ఫార్వర్డ్ చేసి ఓకేనా వాళ్ళతోనే మాట్లాడతాను నేను డైరెక్ట్గా. ఇది పరిస్థితి అండి, ఏంటి ఏం చేయమంటారని. ఓకేనా, సో అట్లాంటి రిస్క్ పనులు చేయొద్దు. మీరు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కాదు, మీరు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, మీకు అన్ని తెలుసు. ఓకేనా, మీకు వాట్ ఈజ్ వాట్ అని మొత్తం అంతా తెలుసు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయితే తెలియని వాళ్ళు 10th క్లాస్ నుంచి వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలియదు కాబట్టి ఏదో కొన్ని అట్లా జరుగుతూ ఉంటాయి. ఓకేనా, మీకు అన్నీ తెలుసు, మీరు 1 year మాతో పాటు ఉన్నవాళ్ళు, అన్నీ తెలిసి కూడా మీరు ఇట్లాంటి మెసేజ్లు పెడుతున్నారంటే మీనింగ్ ఏంటి? మీరు టీచర్కి ఏం రెస్పెక్ట్ ఇస్తున్నట్లు? టీచర్ పాఠం చెప్తుంటే ఆ చాట్ బాక్స్ ఇప్పుడు చూసాను నేను, అందులో మెసేజ్ ఒకడు ఒక వేస్ట్ ఫీలో పెట్టాడు, ఒకడు ఎదవ. వాడి నెంబర్ కూడా చూశాను, ఐడెంటిఫై చేశాను. అందుకే క్లాస్ ఆపింది మధ్యలో. ఓకేనా, క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడతాను. అంత మెసేజ్లు పెట్టి అంత నీకు ఇష్టం లేకపోతే, ఇంట్రెస్ట్ లేకపోతే క్లాసు నేను ఎవడు వినమనలా క్లాసు, అర్థమవుతుందా? ఈ క్లాస్ ఇంట్రెస్ట్ లేకపోతే నువ్వు మెలకండ కామ కూర్చోమ్మా. ఓకేనా, వెనకన కామ కూర్చో, అంతేగాని క్లాస్లో ఉన్న వాళ్ళందరినీ డిస్టర్బ్ చేస్తే ఎట్లా? ఓకేనా, ఒక టీచర్కి నువ్వు అలాంటి మెసేజ్లు పెడుతున్నావంటే నువ్వు ఎట్లాంటి వాడివి? నువ్వు ఎంత వేస్ట్ ఫీల్ అయితే అట్లాంటి మెసేజ్లు పెడతావు, ఎంత వరస్ట్ ఫీల్ అయితే నువ్వు. ఓకేనా, నీ క్లాస్ ఇంట్రెస్ట్ లేకపోతే మానేసేయి. ఓకేనా, నేను గ్యారంటీగా నేను ఐడెంటిఫై చేస్తాను. నీ నెంబర్ ప్రిన్సిపాల్ సార్కి, డీన్ సార్కి, ఓకేనా, ఎగ్జిక్యూటివ్ డీన్ సార్కి, ఓకేనా, ఇంకా హైయర్ అథారిటీస్ అందరికి కూడా ఫార్వర్డ్ చేస్తాను. నువ్వు పెట్టిన మెసేజ్ అన్నీ కూడా ఫార్వర్డ్ చేస్తాను. ప్లస్ మీ పేరెంట్స్తో నేను మాట్లాడతాను. ఇప్పుడు మీ అబ్బాయి ఏంటండి మెసేజ్ ఇలా పెడుతున్నాడు, ఏంటి విషయం? ఓకేనా, క్లాస్ అయిపోయిన తర్వాత నేను పర్సనల్గా ఒకసారి నీతో మాట్లాడతాను. ఓకేనా, క్లాస్ డిస్టర్బెన్స్ మాత్రం క్రియేట్ చేయొద్దు. నేను మాత్రం ఒప్పుకొని చెప్తున్నాను ముందే. ఓకేనా, నాకు జాబ్ లేకపోయినా కానీ ఇష్టమే, అవసరం మీద ఖాళీ కూర్చుంటారు ఇంట్లో, నో ప్రాబ్లం. కానీ ఇట్లాగా రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తే మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను. ఓకేనా, అలాంటి వాడు ఎవడన్నా ఉంటే మాత్రం వాడు ఎట్టి పరిస్థితుల్లో వాడు ఊరుకోను నేను. ఈ క్లాస్ కావాలంటే చెప్పు, 100 times చెప్పకుండా చెప్తాను, నా బాధ్యత అది. మీకు అర్థం కాకపోతే అడుగు, చెప్తాను. ఫోన్ చేయి, చెప్తాను. అది నా డ్యూటీ. నువ్వెవడ బట్టంగా అడిగి నాకు మెసేజ్ పెట్టడానికి? సో క్లాస్ వినేటప్పుడు జాగ్రత్తగా వినండి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మీ ఇష్టం, అది డ్రాప్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. వినేవాడు వింటాడు క్లాస్, వాడిని ఎందుకు నువ్వు డిస్టర్బ్ చేయడం? ఓకేనా, సో క్లాస్ వినేటప్పుడు జాగ్రత్తగా వినండి. సెకండ్ ఇయర్ సిలబస్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకేనా, రైట్. ఇక్కడ చూడమ్మా, ఏం తీసుకున్నామో చూడండి. ఆల్డిహైడ్ గ్రూప్ తీసుకున్నాం. ఆల్డిహైడ్ గ్రూప్ ని ఆల్కహాల్తో రియాక్షన్ చేస్తున్నాం. ప్రొడక్ట్ ఏం ఫామ్ అయింది? ఎసిటాల్స్. ఓకేనా, రైట్. ఎసిటాల్స్ అనేవి వీక్ బేసిక్ న్యూక్లియోఫైల్స్. ఫస్ట్ ఇయర్ లో నువ్వు కరెక్ట్ గా కాన్సెప్ట్స్ అని విని ఉంటే నీకు అట్లాంటి ఎందుకు వస్తాయి డౌట్స్ అన్ని? ఏదో చెప్తున్నా, ఒక టీచర్ ఏదో చెప్తున్నాడు అని నీకు ఆ ఫీలింగ్ వచ్చిందంటే అర్థం ఏంటి? నువ్వు ఫస్ట్ ఇయర్ లో ఏం చదవలేదని, ఫస్ట్ ఇయర్ లో బేసిక్స్ ఫాలో అవ్వలేదని.
ఏం రాదు ఏం తెలియదు కాబట్టి నీకు ఎర్రి ముఖం వేసుకొని చూస్తున్నావు. నీకైనా బేసిక్స్ వచ్చుంటే నేను ఏం చెప్తాను నీకు అర్థమయ్యేది. నన్ను నువ్వేం అనలేదు, నో ప్రాబ్లం. వేరే టీచర్ని అన్నావు, చూసా మెసేజ్. నేను వేరే టీచర్ని, ఒక నీకంటే కూడా ఏజ్లో పెద్ద పెద్ద అయిన వ్యక్తిని, ఒక వ్యక్తి గురించి నువ్వు మెసేజ్ పెట్టావు, నాకు పెట్టావు. నీ వయసు ఎంత, అతని వయసు ఎంత? నువ్వు అతని గురించి మాట్లాడేంత స్థితి అనేది చెప్పు. నీకేం రాదు కాబట్టే కదా, రాదు కాబట్టి అతను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. నీకు బేసిక్స్ వచ్చుంటే అతను ఏం చెప్పినా కానీ నీకు అర్థమయ్యేది. నీకు రాదు కాబట్టి నీకు అది అర్థం కావట్లేదు. ఓకేనా? ఫస్ట్ నీలో ఉన్న మిస్టేక్స్ అని నువ్వు తెలుసుకొని ఆ తర్వాత ఎదుటి వ్యక్తిని అనడం నేర్చుకో. రైట్. అలాంటి వేరే వాళ్ళ గురించి మెసేజ్లు నాకు పెట్టద్దమ్మా ఎవరు కూడా. ఓకేనా? పలానా ఫిజిక్స్ సారు, పలానా మ్యాథ్స్ సారు అలా నాకు పెట్టద్దు ఎవరు. మేమందరం ఒకటే. మీరు ఒక్కళ్ళన్నా సరే అందరిని అన్నట్టే. అది టోటల్ క్యాంపస్, ప్రతి టీచర్ అన్నట్టే నువ్వు. సో అట్లాంటి పర్సనల్ మెసేజ్లు అలాంటివి నాకు పెట్టద్దు. ఓకేనా? నా గురించి ఏమైనా మిస్టేక్స్ కనుక ఉంటే నాకు ఫోన్ చేయండి. ఫోన్ చేసి అడగండి, సార్ మాకు అర్థం కావట్లేదు మీరు చెప్పేది. ఓకేనా? అని అడిగితే నేను మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. నా మిస్టేక్స్ నేను సరి చేసుకుంటాను. అంతేగాని వేరే వాళ్ళ గురించి నా దాంట్లో నా సెల్లోకి మెసేజ్లు పెట్టడం అలాంటివి చేయొద్దు ఎవరు కూడా. ఓకేనా? ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా మనకి టాపిక్ అర్థం కావట్లేదంటే ఓకేనా, అది టీచర్ తప్పు కాదు, అది నీ మిస్టేకే. మిగిలిన వాళ్ళకి అర్థమవుతుంది, నీకు అర్థం కావట్లేదంటే అర్థం ఏంటి? నీకు దాన్ని అర్థం చేసుకునే బేసిక్స్ లేవు, ఆ కెపాసిటీ నీలో లేదు. అది గనక ఉంటే నీకు ఆ కాన్సెప్ట్ అర్థమయ్యేది. క్లాస్లో ఏ ఒక్క స్టూడెంట్కి అర్థం కాలేదనుకోండి, అప్పుడు టీచర్ మిస్టేక్. 100 స్టూడెంట్స్లో 80 to 90 మెంబర్స్ స్టూడెంట్స్కి అర్థమవుతుంది, మిగిలిన వాళ్ళకి అర్థం కావట్లేదంటే అర్థం ఏంటి? మీ మిస్టేక్ అది. ఓకేనా? సో పర్సనల్గా సార్కి ఫోన్ చేసుకొని సార్ ఇలా చెప్పండి నాకు అర్థమవుతుంది చెప్తే వాళ్ళు మార్చుకుంటా. మీరు చెప్తేనే కదా తెలిసేది వాళ్ళకు కూడా. వాళ్ళ గురించి నాకు పెడితే నేనేం చేస్తాను? నేను చెప్తాను వాళ్ళకి. సో అట్లాంటి మెసేజ్లు నాకు పెట్టద్దమ్మా ఎవరు, ముందే చెప్తున్నా నేను. ఓకేనా? రైట్. ఆ క్లాస్లో ఇంట్రెస్ట్ లేకపోతే అన్ని మూసుకొని కూర్చోండి. ఓకేనా? అందరినీ అట్లా నేను ఆ మెసేజ్ పెట్టిన అంటున్నా, మూసుకొని కూర్చో ఇంట్లో. అర్థమవుతుందా? అంతేగాని ఎట్లాంటి చాటింగ్లు మాత్రం చేయి మాకు. ఊరుకోం ఎట్టి పరిస్థితుల్లో చెప్తున్నాను. రైట్. మనం ఆల్డిహైడ్ తీసుకున్నామా, ఆల్డిహైడ్ ని ఆల్కహాల్తో రియాక్షన్. నీ వల్ల చదివే స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ఎంత డిస్టర్బెన్స్ చూడు. మంచి స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పుడు క్లాస్ వింటున్న వాళ్ళల్లో. ఇలాంటి వేస్ట్ ఫెలో వల్ల మొత్తం అందరికీ ఎఫెక్ట్ క్లాస్. నువ్వు తీసుకొస్తావు ఇప్పుడు పోయిన టైంని. నీ చేతనైతే సరిగ్గా చెప్పిన సార్కి ఫోన్ చేసి నువ్వు కనుక్కో. నా చాట్ బాక్స్ లో నువ్వు పెట్టాల్సినంత అవసరం ఏంది గొట్టంగాడివి? రైట్. ఓకే, ఒకసారి చూడమ్మా బోర్డు మీద కాన్సెప్ట్ చూడండి. అర్థమవుతుందమ్మా నేను మాట్లాడే మాటలు మీకు? వేరే సార్ గురించి, ఎవరో సార్ గురించి నా దాంట్లో మెసేజ్ పెట్టాడు అతను. ఓకేనా? అది వేరే వాళ్ళ గురించి కానివ్వండి, నా గురించి కానివ్వండి, ఏదైనా పర్సనల్గా నీకు ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేస్తే నేను రెక్టిఫై చేస్తాను. నేను చేయలేని పరిస్థితిలో అప్పుడు నువ్వు మేనేజ్మెంట్కి అప్రోచ్ అవ్వాలి. అది సొల్యూషన్. అసలు నీకు ఇంట్రెస్టే లేకపోతే కాము కూర్చో. ఓకేనా? నీకు ఇంట్రెస్ట్ లేకపోతే అది మా మిస్టేక్ కాదు కదా. నీకు ఇంట్రెస్ట్ లేకపోతే మెలకండి కూర్చో. నీకు ఆన్లైన్ క్లాస్ ఇంట్రెస్ట్ లేకపోతే కాము కూర్చో, క్లాస్ ఓపెన్ చేసి కూర్చో. ఓకేనా? అంతేగాని నీ ఇష్టం వచ్చేట్టు నువ్వు చేస్తే ఎట్లా? చాలా మంది స్టూడెంట్స్ క్లాస్ వింటున్నారు, అందరు ఫీజులు కట్టున్నారు. ఇలాంటి వేస్ట్ ఫెలో కోసం నేను టైం వేస్ట్ చేస్తే ఎట్లా? ఓకేనా? నీ క్లాస్ ఇంట్రెస్ట్ లేకపోతే క్లాస్ రామా. అవసరమైతే నీ ఫీజు వాపస్ చేయమంటే నేను ఇస్తాను. నీ ఫీజు కట్టిన ఫీజు వాపస్ చేయమంటే నేను ఇస్తాను. ఓకేనా? రైట్. ఆల్డిహైడ్స్ తీసుకున్నామా, ఆల్కహాల్స్ రియాక్షన్ చేస్తున్నాం. ఫస్ట్ మాలిక్యూల్ యాడ్ చేసినప్పుడు ఇట్ ఈస్ ఎ వీక్ బేసిక్ న్యూక్లియోఫైల్. కేవలం ఇలాంటి వేస్ట్ ఫెలోస్ వల్లే ఓకేనా చెప్పాలనిపించినా కానీ కొన్ని పాయింట్స్ చెప్పాలనిపించదు.
చెప్పబుద్ధి కదా క్లాస్ చెప్పాలి, అన్ని పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి ఎంతో ఇంట్రెస్ట్గా వస్తాం. ఇట్లాంటి వేస్ట్ గాడు ఎవడో ఒకడు ఉంటాడు, గొట్టంగాడు. అండ్ గొట్టంగాళ్ళ వల్ల క్లాస్ చెప్పాలని కూడా అనిపించదు. ఆన్లైన్ క్లాస్ చెప్పడం అంటే అంత ఈజీ అనుకుంటున్నావా? క్లాస్లో చెప్పడం వేరు, ఆన్లైన్ క్లాస్ చెప్పడం వేరు. ఎవడే మెసేజ్లు పెడతాడో చూసుకోవాలి, నెట్వర్క్ ప్రాబ్లం చూసుకోవాలి, కరెంట్ ప్రాబ్లం చూసుకోవాలి. ఓకేనా? అన్ని మెయింటైన్ చేసి ఇంతలో సెల్ ఏదైనా ప్రాబ్లం ఏదైనా ఆగిపోతుంది క్లాస్, అదొక ప్రాబ్లం, అవి చూసుకోవాలి. ఇన్ని మెయింటెనెన్స్ చేసుకొని క్లాస్ చెప్పడం అంటే మామూలు విషయమా చెప్పండి మీరు? అయినా సరే మా బాధ్యతకు అన్ని పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. నీకు ఇంట్రెస్ట్ అయితే కాము కూర్చో, అంతేగాని క్లాస్ డిస్టర్బెన్స్ చేయడం దీనికి. అన్ఎక్స్పెక్టెడ్గా అది ఓపెన్ చేసి ఉంది చాట్ బాక్స్, నేనేదో పర్సనల్గా ఓపెన్ చేసి ఉంచాను. ఎవరికైనా అర్థం కాకపోతే అడుగుతారని చెప్పి ఆ ఉద్దేశంతో అది ఓపెన్ చేసి ఉంచాను. రైట్, ఓకేనమ్మా. ఆల్డిహైడ్ తీసుకుంటే మనకి ఎసిటాల్ ఫార్మేషన్ జరుగుతుంది. రైట్, ఇప్పుడు మనం కీటోన్ తీసుకున్నాం. కీటోన్స్ తీసుకున్నాము. కీటోన్స్ అంటే ఈ హైడ్రోజన్ ప్లేస్ లో R గ్రూప్ ఉంటుంది. R గ్రూప్ కీటోన్ ప్లేస్ లో R గ్రూప్ ఉంటుంది. ఓకేనా? రైట్. R గ్రూప్ జస్ట్ మనం మెకానిజం మొత్తం రాయాల్సిన అవసరం లేదు, R గ్రూప్ మాత్రమే చేంజ్ చేస్తాం. ఇప్పుడు దీన్ని మనం ఎమి ఎసిటాల్ అనకూడదు, ఎమి కీటాల్ అనాలి. నేమ్ మారిపోతుంది. కీటోన్స్ తీసుకున్నప్పుడు హెమి కీటాల్ అని వస్తుందమ్మా నేమ్. ఓకేనా? హెమి కీటాల్. నెక్స్ట్ స్టెప్ లో సెకండ్ మాలిక్యూల్ యాడ్ చేసినప్పుడు ఆర్ సెకండ్ మాలిక్యూల్ యాడ్ చేస్తే దీన్ని ఎసిటాల్ అనకూడదు, దీన్ని కీటాల్ అనాలి. జస్ట్ నేమ్ ఒక్కటే చేంజ్ అవుతుంది, కీటాల్. ఓకేనా? రైట్. ప్రీవియస్ కేసులో మనం ఆల్డిహైడ్ తీసుకున్నాం. ఆల్డిహైడ్ తీసుకుంటేనేమో ఓకేనా ఎసిటాల్, ఎమి ఎసిటాల్ అని మెన్షన్ చేసాం. కానీ ఇక్కడ ఈ కేసులో చూడండి కీటోన్స్ తీసుకున్నాం. కీటోన్ తీసుకున్నప్పుడు జస్ట్ నేమ్ చేంజ్ అవుతుంది. ఇక్కడ R గ్రూపు, ఆల్డిహైడ్ కేసులోనేమో ఇక్కడ హైడ్రోజన్ ఉంటుంది, అది ఇది కీటోన్ కదా, నేమ్ చేంజ్ అయిపోతుంది, హెమి కీటాల్. కీటోన్స్ కనుక తీసుకుంటే మనం ఓకేనా కార్బన్ మీద OH OR డాష్ గ్రూప్ ఉంటే ఎమి కీటాల్ అంటారు. 2 OR గ్రూప్స్ ఉన్నాయనుకోండి కీటాల్స్ అంటారు. ఓకేనా? ఎమి కీటాల్, కీటాల్ అంటే ఎసిటాల్ అనేది ఆల్డిహైడ్ కి సంబంధించింది, కీటాల్స్ అనేవి కీటోన్స్ కి సంబంధించింది. ఓకేనా? మెకానిజం ప్రాసెస్ అంతా కూడా సేమే, జస్ట్ ఆ నేమ్ స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది. ఓకేనా? మెకానిజం యాజ్ ఇట్ ఈస్ గా అదే మెకానిజం వస్తుంది. ఓకేనా సార్? చూడండి, జస్ట్ మనం ఆల్డిహైడ్ హైడ్రోజన్ ప్లేస్ లో ఇక్కడ ప్రీవియస్ కేసులో హైడ్రోజన్ ఉండేది, అవునా? హైడ్రోజన్ ప్లేస్ లో R గ్రూప్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ కూడా చేంజ్ అవుతుంది కదా, R గ్రూప్, R గ్రూప్. ఓకేనా? రైట్. చూడమ్మా మెకానిజం అది. మీతో పాటు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ క్లాస్ వింటున్నారు. ఓకేనా? మీతో పాటు ఆర్యభవన్ వాళ్ళకి చెప్తున్నాను క్లాసు, శ్రీచక్ర వాళ్ళకి చెప్తున్నాను, సిఐపి వాళ్ళకి చెప్తున్నాను, మన క్యాంపస్ లో సిఐపి వాళ్ళకి చెప్తున్నాను, మన క్యాంపస్ లో ఐసి వాళ్ళకి చెప్తున్నాను. ఓకేనా? శ్రీచక్రలో ఉన్న వాళ్ళకి మళ్ళా సూపర్ 60, మన దానిలో ఉన్న సూపర్ 60, వాళ్ళ దానిలో ఉన్న శ్రీచక్రలో ఉన్న సూపర్ 60 వాళ్ళకి. ఓకేనా? దాని ఇప్పుడు చైనా బ్యాచ్ 2 అని చేశారు. ఆ సెక్షన్స్ అన్ని సెక్షన్స్ చెప్తున్నాను క్లాసు, అందరికీ ఆర్గానిక్ కెమిస్ట్రీ క్లాస్ చెప్తున్నాను. ఎవరు కూడా ఓకేనా
ఇలాంటి మెసేజ్లు పెట్టిన నాకు ఇంతవరకు ఎవరు లేరు. నేను అసలు మీ సెక్షన్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు సిఐపిఎల్ శాంతాభవన్ క్యాంపస్ లో సిఐపిఎల్ సెక్షన్ అంటే నాకు ప్రత్యేక అభిమానం. అది ఐసీలో మళ్ళీ J++ సెక్షన్స్ అవి ఉంటాయి, బాగా చదివే పిల్లలు ఉంటారు. అలాంటిది మీ సెక్షన్ లో ఇట్లాంటి వరస్ట్ పిల్లలు ఉన్నాడంటే ఓకేనా, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతవరకు. ఆఫ్టర్నూన్ సూపర్ 60 వాళ్ళకి క్లాస్ చెప్తాను, చైనా బ్యాచ్ 2 వాళ్ళకి. క్లాస్ ఎక్సలెంట్ వింటారు, 2 hours వింటారు వాళ్ళు క్లాస్. ఓకేనా, వాళ్ళకి ఇంతవరకు నేను ఎప్పుడు చాట్ బాక్స్ లో ఆఫ్ చేయడం అట్లాంటి ఏం లేదు. ఎప్పుడు నాకు మెసేజ్ కూడా పెట్టరు. ఏం డౌట్స్ ఉంటే డౌట్స్ అడుగుతారు అంతే. ఆర్యభవన్ వాళ్ళకి చెప్పాను మార్నింగ్ క్లాస్, ఎక్సలెంట్ గా ఉన్నారు క్లాస్. హోంవర్క్ ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చాను వాళ్ళకి. నిన్న శ్రీచక్ర వాళ్ళకి చెప్పాను, వాళ్ళు కూడా మాకు నోట్స్ పెట్టండి సార్ అడిగారు, వాళ్ళకి నోట్స్ పెట్టాను, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఇచ్చాను, అసైన్మెంట్లు పెట్టాను. ఎవరు కూడా నాకు ఇంతవరకు ఇట్లాంటి మెసేజ్ పెట్టినాడు ఎవరు లేడు. మీ సెక్షన్ లోంచి ఇట్లా ఎక్స్పెక్ట్ చేయడం అనేది నాకు అసలు, అలాంటి వాడు ఎవడైనా ఉంటే నాకు మాత్రం పెట్టద్దమ్మా నువ్వు. ఓకేనా, ఈ సెక్షన్ మీద ఉన్న అభిప్రాయం నాకు పోతుంది. నాకు ఈ సెక్షన్స్ మీద మంచి అభిప్రాయం ఉంది సిఐపిఎల్ అంటే. ఓకేనా, నేను సూపర్ 60 కానీ మిగిలిన సెక్షన్స్ కంటే కూడా సిఐపిఎల్ కి J++ సెక్షన్స్ అయినా సార్, J++ వాటికి ప్రయారిటీ ఎక్కువ ఇస్తాను. సిఐపిఎల్ 4, 5 వాటికి కూడా నాకు ఇంట్రెస్ట్ బాగా. 1 నుంచి 5 వరకు బాగా ఇష్టం. అలాగే పైన J++ 1, 2, 3 పిల్లలు బాగా చదివే పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా ఇష్టం. మీ మీద ఉన్న మంచి అభిప్రాయాన్ని మీరు పోగొట్టుకోవద్దు. ఓకేనా, ఏమవుతుంది సార్ పోతే, ఏదైనా ఎక్స్ట్రా పాయింట్ చెప్పాలంటే చెప్పబుద్ధి కాదు, ఎందుకులే వాళ్ళకి అవసరమా అనిపించింది. ఓకేనా, సో అట్లాంటి వల్గర్ మెసేజ్లు వేరే వాళ్ళ గురించి నాకు పెట్టద్దు. మీరు మాట్లాడాలనుకుంటే సార్తో మాట్లాడండి, కాంటాక్ట్ అవ్వండి. మీ దగ్గర డీన్ సార్ నెంబర్ ఉంది, ప్రిన్సిపల్ సార్ నెంబర్ ఉంది, అందరి నెంబర్స్ ఉన్నాయి. వాళ్ళకి ఫోన్ చేయండి, ఫోన్ చేసి పలానా సార్ ఇట్లా చెప్పట్లేదండి మాకు, ఓకేనా అని మాట్లాడండి. అప్పుడు వాళ్ళు చూసుకుంటారు. అది నీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఒకసారి సైక్రియాటిస్ట్ని కలువు వెళ్ళి. ఓకేనా, సైక్రియాటిస్ట్ని కలిసారని వాళ్ళు సొల్యూషన్ చెప్తారు. అందరిలా నేను ఉండలేకపోతున్నాను సార్, నా ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు చెప్తారు, సొల్యూషన్ చెప్తారు, మెడిసిన్ ఇస్తారు ఏదన్నా. అంతేగాని నువ్వు పిచ్చి పిచ్చిగా పెట్టావు మెసేజ్లు, ఓకేనా, నీకు పిచ్చి తీరి పెట్టేట్టు చేస్తాం. ఓకేనా, గుర్తుపెట్టు. రైట్, నెక్స్ట్. పేరెంట్స్ ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా ఫీజులు కట్టి ఆన్లైన్ క్లాసులు చెప్పిస్తుంటే పిల్లలకి ఎదవలు మీ పర్సనల్ చాటింగ్, పర్సనల్ మెసేజ్లు పెట్టి క్లాస్ టైం అంతా వేస్ట్ చేస్తా, వేస్ట్ ఫెలోస్. క్లాస్ అయిపోయి ఫోన్ చేసి మాట్లాడుతుంది పేరెంట్స్. నెక్స్ట్ వన్, ఎడిషన్ ఆఫ్, రైట్, ఒక చిన్న పాయింట్ అమ్మా ఒకసారి. ఆల్డిహైడ్స్, OH, OR, హైడ్రోజన్. అలాగే R, COH, OR, హైడ్రోజన్. ఈ రెండు కూడా మనకి ఆల్డిహైడ్ నుంచి ఫామ్ అయినాయి. ఓకేనా, అదే ఫర్ సపోజ్ మనం కీటోన్ తీసుకున్నాం అనుకోండి, కీటోన్ తీసుకుంటే R, C=OH, OR, R, C, OR, R. రైట్, సో డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఆల్డిహైడ్ తీసుకున్నప్పుడు మనకి ఈ 2 ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి. ఓకేనా, ఫస్ట్ మాలిక్యూల్ ఆఫ్ ఆల్కహాల్ యాడ్ చేసినప్పుడు హెమీ ఎసిటాల్ ఫామ్ అవుతుంది, హెమీ ఎసిటాల్. ఓకేనా, సెకండ్ మాలిక్యూల్ ఆఫ్ ఆల్కహాల్ యాడ్ చేసినప్పుడు, ఇక్కడ ఎసిటాల్ అంటారు. కాంపౌండ్ నేమ్ ఏంటి? ఎసిటాల్.
హెమిఎసిటాల్, ఎసిటాల్. నెక్స్ట్ ఈ కేసు చూడండి. ఈ కేసులో కీటోన్ తీసుకున్నాం మనం. కీటోన్ తీసుకుంటే ఈ కీటోన్ లో ఒక కార్బన్ మీద OH, OR ఉన్నాయి. దీన్ని హెమి కీటాల్ అంటారు. హెమి కీటాల్. ఈ కేసు చూడండి, కార్బన్ మీద 2 OR గ్రూప్స్ ఉన్నాయి, కీటాల్. ఓకేనా? ఇప్పుడు డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, ఇది ఆల్డిహైడ్ తీసుకున్నప్పుడే మనం హైడ్రోజన్స్ ఉంటాయి, కీటోన్స్ తీసుకున్నప్పుడు ఆర్ గ్రూప్స్ ఉంటాయి. ఆర్ అంటే ఆల్కైల్ గ్రూప్. ఓకేనా? OH, OR ఉంటే హెమిఎసిటాల్, OR గ్రూప్స్ ఉంటే ఎసిటాల్. ఓకేనా? హెమిఎసిటాల్. అదే ఫర్ సపోజ్ మనం కీటోన్ తీసుకొని చేసామనుకోండి, హెమికీటాల్, కీటాల్. కీటోన్ అయితేనేమో హెమికీటాల్, కీటాల్ ఫార్మేషన్ జరుగుతుంది. ఆల్డిహైడ్ అయితేనేమో హెమిఎసిటాల్, ఎసిటాల్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా? ఎగ్జామ్ లో నేమ్స్ అడుగుతాడు, స్ట్రక్చర్స్ ఇస్తాడు. స్ట్రక్చర్స్ ఇచ్చి ఏది ఎసిటాలు, ఏది కీటాలు, ఏది హెమిఎసిటాలు అనే నేమ్స్ అడుగుతాడు, చూసుకోవాలి జాగ్రత్తగా. ఓకేనా ఏమ్మా? ఇది కీటోన్, కీటోన్ నుంచి ఫామ్ అయినాయి. ఇవి ఆల్డిహైడ్ నుంచి ఫామ్ అయినాయి. ఆల్డిహైడ్ తీసుకున్నప్పుడు ఇవి ఫామ్ అవుతాయి. ఓకేనా? ఆల్రెడీ నేను ఇది వరకు మీ కార్బోహైడ్రేట్స్ దగ్గర కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ కాన్సెప్ట్ ని. అవసరం అని చెప్పి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా. బేసిక్స్ ఇక్కడ యూజ్ అవుతాయి అని చెప్పి ఇక్కడ మొత్తం, అంటే ఈ పాయింట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు, మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేశాను అవసరం అని చెప్పి. ఎసిటాలు, కీటాలు అవన్నీ అయితే మెయిన్ గా ఇక్కడ వస్తాయి. అవి మెయిన్ గా కార్బనైల్ కాంపౌండ్స్ అనే టాపిక్ లో వస్తాయి కాన్సెప్ట్స్ అవన్నీ కూడా. ఓకేనా? నేమ్స్ కి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి చాలు. ఓకేనమ్మా? నెక్స్ట్ వన్, addition of ammonia NH3. Addition of ammonia NH3. జాగ్రత్తగా వినాలమ్మా. అమోనియా ఈజ్ ఏ వీక్ న్యూక్లియోఫైల్. అమోనియా ఈజ్ ఏ వీక్ న్యూక్లియోఫైల్. ఓకేనా? అమోనియా అనేది వీక్ న్యూక్లియోఫైల్ అమ్మా. మరి వీక్ న్యూక్లియోఫైల్ అంటే మనం మొత్తం 3 టైప్స్ ఆఫ్ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్స్ డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? మరి వీక్ న్యూక్లియోఫైల్స్ కేసెస్ లో ఏ టైప్ ఫాలో అవ్వాలి? ఫస్ట్ టైపా, సెకండ్ టైపా, థర్డ్ టైపా? వెరీ గుడ్, సెకండ్ టైప్. సెకండ్ టైపా? వీక్ న్యూక్లియోఫైల్స్ ఉన్నప్పుడు ఏ టైప్ ఫాలో అవ్వాలి? ఫస్ట్ టైప్. ప్రొటనేషన్ ఫాలోడ్ బై న్యూక్లియోఫిలిక్ అటాక్. ఓకేనా? ప్రొటనేషన్ ఫాలోడ్ బై న్యూక్లియోఫిలిక్ అటాక్, ఫస్ట్ టైప్. ఓకే రైట్. సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఎసిటాల్డిహైడ్ CH3 C+OH. ఎసిటాల్డిహైడ్ తీసుకున్నాము. ఎసిటాల్డిహైడ్ ని అమోనియాతో రియాక్షన్ చేస్తాము, NH3. ఓకే సార్, యాసిడ్ కెటలిస్ట్ యూస్ చేయాలా ఇక్కడ? డైరెక్ట్ గా యాసిడ్ ని యాడ్ చేయరమ్మా ఇక్కడ. ఓకేనా? ఇక్కడ pH కండిషన్స్ ని మెయింటైన్ చేస్తారు, డైరెక్ట్ గా యాసిడ్ ని యాడ్ చేయకూడదు. ఓకేనా? pH కండిషన్స్ ని మెయింటైన్ చేస్తారు ఇక్కడ. అంటే pH అరౌండ్ 3 to 4 ఈ రేంజ్ లో మెయింటైన్ చేస్తూ ఉంటారు.
ఓకేనా 3 to 4 ఆ రేంజ్ లో మెయింటైన్ చేస్తారు. ఎందుకు ఆ రేంజ్ మెయింటైన్ చేస్తారని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ప్రొడక్ట్స్ ఏం వస్తాయి సార్? సింపుల్ CH3 C డబల్ CH డబల్ బాండ్ NH వీటిని ఇమైన్స్ అంటారు. ఇమైన్స్ ఎమైన్స్ కాదు, ఇమైన్స్. ఓకే రైట్. మెకానిజం చూడండి. మెకానిజం ఫస్ట్ ఎసిటాల్డిహైడ్ మాలిక్యూల్ తీసుకున్నాం. CH3 C డబల్ బాండ్ OH ఎసిటాల్డిహైడ్ మాలిక్యూల్ ప్లస్ ప్రొటనేషన్. సార్ యాసిడ్ లేదు కదా సార్ రియాక్షన్ లో, మరి ప్రొటనేషన్ ఎలా చేస్తున్నారు? ఈ pH కండిషన్ మెయింటైన్ చేస్తున్నాం మనం. ఓకేనా, దీన్ని ఆప్టిమమ్ కండిషన్స్ అంటారు. ఆప్టిమమ్ కండిషన్స్ అంటే ఎక్కడైతే H+ అవసరమో ఆ కేసులో H+ ఆయాన్స్ ని యూజ్ చేస్తాం. ఎక్కడైతే అవసరం లేదో అక్కడ కండిషన్ తగ్గిపోతుంది. ఫర్ సపోజ్ 3 to 4 అనుకోండి, pH 3 దగ్గర మనకి H+ ఆయాన్స్ ఎక్కువగా ఉంటాయి. pH 4 ఆ రేంజ్కి వెళ్తున్నాం అనుకోండి, కాన్సన్ట్రేషన్ తగ్గిపోతూ ఉంటుంది. H+ ఆయాన్ కాన్సన్ట్రేషన్ అంటే ఈ రేంజ్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ప్రొటనేషన్ చేయాలి మనం. అంటే రియాక్షన్ స్టార్ట్ చేసిన వెంటనే ప్రొటనేషన్ జరిగింది అంటే అక్కడ మనం pH 3 ఇది మెయింటైన్ చేస్తారు. ఓకేనా, లో కాన్సన్ట్రేషన్ pH 3 మెయింటైన్ చేస్తారు. మెయింటైన్ చేసినప్పుడు H+ ఆయాన్స్ ఎక్కువగా ఉంటాయి. ఓకేనా, ప్రొటనేషన్ జరుగుతుంది. ఏం ఫామ్ అవుతుందమ్మా? CH3 సింగిల్ బాండ్ C డబల్ బాండ్ OH పాజిటివ్ చార్జ్. ఓకేనా, ఆక్సిజన్ ఒక లోన్ పేర్ ని డొనేట్ చేసింది, సో ఇట్ గెట్స్ పాజిటివ్ చార్జ్. ఓకే, వెంటనే ఏం చేస్తున్నామా? మరి నైట్రోజన్ మీద పాజిటివ్ చార్జ్ ఉంటే అన్స్టేబుల్ కదా. ఓకేనా, నైట్రోజన్ మీద పాజిటివ్ చార్జ్, సారీ ఆక్సిజన్ మీద పాజిటివ్ చార్జ్ ఉంటే అన్స్టేబుల్ కదా. వెంటనే ఏం చేస్తుంది? ఇది బాండ్ లో ఉన్న పై బాండ్ లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ ని తీసేసుకుంటుంది. ఓకేనా, ఈ పై బాండ్ లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ ని తీసేసుకుంటుంది. మరి కార్బన్ డెఫిషియెంట్ అవుతుంది కదా, నైట్రోజన్ తో బాండ్ ఫార్మేషన్ చేస్తుంది. ఓకేనా రైట్. ప్రొడక్ట్ ఏమొస్తుందమ్మా? CH3 సింగిల్ బాండ్ COH ఓకే హైడ్రోజన్ బాండ్ NH3. జనరల్ గా నైట్రోజన్ ఎప్పుడు 3 బాండ్సే చేస్తుంది, కానీ ఇక్కడ 4 బాండ్స్ చేసింది. అంటే దాని లోన్ పేర్ ఇచ్చేసింది. మన లోన్ పేర్ లాస్ అయింది కదా. లాస్ అయితే నైట్రోజన్ మీద ఛార్జ్ ఏమొస్తుంది? పాజిటివ్ ఛార్జ్. ఓకేనా, పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అంటే ఇమీడియట్ గా ఇది H+ అయాన్ని రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేసి ఈ బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ నైట్రోజన్ తీసుకొని న్యూట్రల్ అయిపోతుంది. ఓకేనా, ప్రొడక్ట్ ఏమొస్తుందో చూడండి. CH3 సింగిల్ బాండ్ CH3 COH ఓకే బాండ్ హైడ్రోజన్ NH2. ఓకేనమ్మా, ఇక్కడ ఏం రిమూవ్ చేసాం? -H+ ని రిలీజ్ చేసాం. నెక్స్ట్ స్టెప్ లో ప్రొటనేషన్. అగైన్ ప్రొటనేషన్ చేస్తే ప్రొడక్ట్ ఏమొస్తుంది? CH3 సింగిల్ బాండ్ COH2 ప్లస్ బాండ్ హైడ్రోజన్
NaH2 lone pair. Oxygen gets positive charge. Water molecule ఏమవుతుంది కదా, మరి కార్బన్ కోఎఫిషియంట్ ఎంత ఉంది కదా, నైట్రోజన్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తుంది. CH3 single bond, okay, CH double bond, NH bond hydrogen plus again nitrogen gets positive charge. ఇమీడియట్ గా ఇక్కడి నుంచి H+ అని రిలీజ్ చేస్తుంది. ఈ బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ తీసేసుకొని ఎలా కన్వర్ట్ అవుతుంది, ఇది ఇమైన్ ఫార్మేషన్, ఇమైన్ లా కన్వర్ట్ అయిపోతుంది. CH3 CH డబల్ బాండ్ NH. చూడండి సరే, మెకానిజం అబ్జర్వ్ చేయండమ్మా. మెకానిజం క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ స్టెప్ లో ఏం చేస్తాం, రొటనేషన్. ఓకేనా, ఆక్సిజన్ మీద లోన్ పేర్స్ ఉంటాయి కదా, రొటనేషన్ చేశాం. ఆక్సిజన్ కి హైడ్రోజన్ కి మధ్యలో బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఆక్సిజన్ మీద పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఓకేనా, పై బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ని ఆక్సిజన్ యాక్సెప్ట్ చేస్తుంది కదా, తీసుకొని న్యూట్రల్ అయిపోతుంది. కార్బన్ మీద పాజిటివ్ వస్తుంది. పాజిటివ్ కార్బన్ అమోనియాని అట్రాక్ట్ చేస్తుంది. కార్బన్ కి నైట్రోజన్ కి మధ్యలో బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా, ఈ బాండ్ ఫార్మేషన్ లో నైట్రోజన్ లోన్ పేర్ లాస్ అయింది కదా, సో ఇట్ గెట్స్ పాజిటివ్ ఛార్జ్. పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇమీడియట్ గా H+ అని రిలీజ్ చేస్తుంది. ఓకేనా, NaH3+ కాస్త NaH2 గ్రూప్ గా కన్వర్ట్ అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్ లో మరలా ప్రొటనేషన్ చేస్తాం. ఓకేనా, ప్రొటనేషన్ చేసినప్పుడు OH గ్రూప్ కాస్త OH2+ గా కన్వర్ట్ అయింది. అంటే వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ పాజిటివ్ కార్బన్ వస్తుంది కదా, దానికి నైట్రోజన్ లోన్ పేర్ డొనేట్ చేస్తుంది. డబల్ బాండ్ NaH2+. అగైన్ నైట్రోజన్ గెట్ పాజిటివ్ చార్జ్. హైడ్రోజన్స్ ఉన్నాయి కదా, H+ రిలీజ్ చేస్తుంది. ఓకేనా, బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ తీసుకొని NaH2 న్యూట్రల్ గా కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా, వీటినే ఇమైన్స్ అంటారు. CH డబల్ బాండ్ NH ఆ ఫంక్షనల్ గ్రూప్స్ ని ఇమైన్స్ అంటారు. ఓకేనా, రైట్. ఏం జ్యోతి కృష్ణ వస్తున్నావా, క్లాసులకి అటెండ్ అవుతున్నావా? జ్యోతి కృష్ణ క్లాసులకు అటెండ్ అవుతున్నావా? చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జ్యోతి కృష్ణ వస్తున్నావా, క్లాసులకు వస్తున్నావా? నువ్వు అసలు ఫాలో అవుతున్నావా? ఉన్నావా, క్లాసులో ఉన్నావా అసలు? లేడా? ఈరోజు క్లాస్కి రాలేదే జ్యోతి కృష్ణ? ఆకాష్ ఈరోజు జ్యోతి కృష్ణ క్లాస్కి రాలేదే? పృథ్వీ కేదర్ రాలేదా? రావట్లేదా? ఓకే 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 రైట్. ఓకేనమ్మా, సరే సార్ చూడండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినాలి. ఈ మెకానిజం ఇంకా 4 రియాక్షన్స్ యాసిటీస్ ఇలాగే వస్తుంది మెకానిజం. మనం నెక్స్ట్ డిస్కస్ చేసి ఒక 4 రియాక్షన్స్ కి యాసిటీస్ ఇదే మెకానిజం వస్తుంది. ఓకేనా, ఫస్ట్ స్టెప్ లో ప్రొటనేషన్ చేసాం. H+ అనేది యాడ్ అయింది. OH కాస్త OH+ గా కన్వర్ట్ అయింది. ఆక్సిజన్ OH+ గా కన్వర్ట్ అయింది. ఓకేనా, ఇలా ప్రొటనేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆల్డిహైడ్ గ్రూప్ కి రియాక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది.
ఈ వీక్ న్యూక్లియోఫైల్ కదా, వీక్ న్యూక్లియోఫైల్స్ డైరెక్ట్ గా వచ్చి కార్బన్ యాడ్ అవ్వలేవు. అందుకని దీని రియాక్టివిటీ నేను ఇంక్రీజ్ చేస్తున్నాను, అందుకోసం ప్రొటనేషన్ చేశాను. ఓకేనా, రైట్. అప్పుడు దీని మీద పాజిటివ్ వస్తుంది, వెంటనే దీన్ని అట్రాక్ట్ చేస్తుంది, నైట్రోజన్ ని బాండ్ చేసేస్తుంది. ఓకేనా, నైట్రోజన్ దాని లోన్ పేరు లాస్ అయింది కదా, సో నైట్రోజన్ గెట్స్ పాజిటివ్ ఛార్జ్. మరి ఆ పాజిటివ్ ఛార్జ్ రిమూవ్ అవ్వాలంటే ఏదో ఒక బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ని తీసుకోవాలి. మరి ఏ ఎలక్ట్రాన్స్ ని తీసుకుంటుంది? ఓకేనా, ఈ నైట్రోజన్ ఉన్న హైడ్రోజన్స్ ఎసిడిక్ క్యారెక్టర్ ఉంటుంది కాబట్టి H+ రిలీజ్ చేసేస్తుంది. ఆ ఎలక్ట్రాన్స్ నైట్రోజన్ తీసుకొని న్యూట్రల్ అయిపోతుంది. ఓకేనా, ఈ రెండింటికి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి హైడ్రోజన్స్. ఒకటి H+ గా వెళ్ళిపోయింది, ఆ బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ నైట్రోజన్ తీసుకుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ స్టెప్ లో అగైన్ ప్రొటనేషన్. సార్ H+ ఇక్కడ ఎందుకు యాడ్ చేశారు? నైట్రోజన్ బాగా ఇస్తుంది కదా ఎలక్ట్రాన్స్. కంపేర్ టు ఆక్సిజన్, నైట్రోజన్ ఈజ్ లెస్ ఎలక్ట్రోనెగటివ్. నైట్రోజన్ బాగా ఇవ్వాలి కదా ఎలక్ట్రాన్స్ ని, నైట్రోజన్ మీద ప్రొటనేషన్ చేయొచ్చు కదా, మరి ఇక్కడ ఎందుకు చేశారు? దీని ముందు స్టెప్ చూడమని చెప్పాను, వెనక స్టెప్ బ్యాక్ చూస్తే మీకు అర్థమవుతుంది. నైట్రోజన్ మీద పాజిటివ్ ఉంది అంటే డెఫిషియంట్. డెఫిషియంట్ ఇక్కడ న్యూట్రల్ అయింది, కానీ OH న్యూట్రల్ గానే ఉంది, ఇక్కడ కూడా న్యూట్రల్ గానే ఉంది. అవునా? మీకు ఎప్పుడైనా ఇలాంటి డౌట్స్ వచ్చినప్పుడు ఒక స్టెప్ ముందుకు చూడండి. ముందంటే ఇట్లు కాదు, బ్యాక్ బ్యాక్ చూస్తే తెలిసిపోతుంది. ఓకేనా, అర్థమైంది? ఇక్కడ నేను చెప్పిన డౌట్, H+ ని ఆక్సిజన్ మీద యాడ్ చేయొచ్చు, నైట్రోజన్ మీద యాడ్ చేయొచ్చు కదా సార్, లోన్ పేర్స్ ఉన్నాయి కదా రెండింటి మీద, మీరేంటి OH గ్రూప్ దగ్గర యాడ్ చేశారు, నైట్రోజన్ మీద యాడ్ చేయొచ్చు కదా అని చెప్పి డౌట్ వస్తుంది జనరల్ గా. అప్పుడు దీని ముందు స్టెప్ చూడండి, చూస్తే ఇదిగోండి డెఫిషియంట్ ఇక్కడ న్యూట్రల్ అయింది, ఇది న్యూట్రల్. ఓకేనా, అర్థమవుతుందా? సో అందుకని OH మీద ప్రొటనేషన్ చేసాము. నెక్స్ట్ స్టెప్ లో OH గ్రూప్ కాస్త OH2+ గా కన్వర్ట్ అయింది. ఓకేనా, వాటర్ మాలిక్యూల్ లీవ్ అయిపోతుంది. మరి కార్బన్ డెఫిషియెంట్ అవుతుంది కదా, ఈ కార్బన్ కి నైట్రోజన్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేసి ఇది కాంపౌండ్ ఇది ఫామ్ అయింది. నైట్రోజన్ లోన్ పేర్స్ ఇచ్చింది కదా, పాజిటివ్ ఛార్జ్ ఫామ్ అయింది. హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ పాజిటివ్ ఛార్జ్ ని ప్రిఫర్ చేయదు. ఓకేనా, వెంటనే ఒక హైడ్రోజన్ H+ గా రిలీజ్ చేస్తుంది, ఆ బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ తీసుకొని న్యూట్రల్ అయిపోతుంది. ఓకేనా, ఫైనల్ గా మనకి ఇమైన్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా, చూడండి ఒకసారి. ఇంకా ఏదైనా స్టెప్ డౌట్ ఉందా ఎవరికైనా? చూడాలి, ఫాస్ట్ చూడాలి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనమ్మా, రైట్. నెక్స్ట్ థర్డ్ స్టెప్ డౌట్ ఉందా? ఓకే, ఇది థర్డ్ స్టెప్. థర్డ్ స్టెప్ లో మనం ఏం చేసామంటే, నైట్రోజన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది కదా, ఇక్కడ నుంచి H+ ని నైట్రోజన్ మీద పాజిటివ్ ఛార్జ్ పోవాలంటే దానికి ఎలక్ట్రాన్స్ కావాలి, ఒక 2 ఎలక్ట్రాన్స్ కావాలి. అంటే ఏదో ఒక బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ అది తీసుకోవాలి కంపల్సరీగా. ఓకేనా, నైట్రోజన్ కార్బన్ ఈ బాండ్ స్ట్రాంగ్ గా ఉంటుంది కంపేర్డ్ టు నైట్రోజన్ హైడ్రోజన్ బాండ్ తో కంపేర్ చేస్తే, NH బాండ్ తో కంపేర్ చేస్తే NC బాండ్ స్ట్రాంగ్ గా ఉంటుంది, అది బ్రేక్ అవ్వదు. అందుకని ఇది ఉంది, ఈ బాండ్ వీక్ కాబట్టి H+ ని రిలీజ్ చేసింది. H+ ని అంటే ఆ బాండ్ లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ నైట్రోజన్ తీసేసుకొని న్యూట్రల్ గా కన్వర్ట్ అయింది. ఓకేనా, నెక్స్ట్ స్టెప్ లో ప్రొటనేషన్ చేసాం.
ఓకేనమ్మా, రైట్. ఇక్కడ మనకి ఫైనల్ గా మనకి వచ్చే ప్రొడక్ట్స్ ఏంటంటే ఇమైన్స్. ఓకేనా, ఇమైన్స్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇమైన్స్ అంటే CH డబుల్ బాండ్ NH. ఓకేనా, ఫంక్షనల్ గ్రూప్ ఉండాలి. దీనిలో మనం మొత్తం 5 to 6 రియాక్షన్స్ డిస్కస్ చేస్తాం, ఇదే మోడల్. ఓకేనా, రైట్. వాటిలో ఏదైనా ఇవ్వచ్చు ఎగ్జామ్ కి, ఇదే ఇస్తారని గ్యారంటీ లేదు. ఆ 5-6 రియాక్షన్స్ లో ఏదైనా ఇవ్వచ్చు, అన్నిటికీ ఇలాగే ఉంటది మెకానిజం. అభిరామ్ వచ్చావా, క్లాస్ అటెండ్ అయ్యావా అభిరామ్? ఓకే ఓకే, వెరీ గుడ్, రైట్. ఇంకొక పాయింట్ ఉందమ్మా ఇక్కడ చెప్పాల్సింది. రైట్, ఇక్కడ ఆప్టిమం కండిషన్ ఎందుకు మెయింటైన్ చేశారు, ఆ pH కండిషన్ ఎందుకు మెయింటైన్ చేస్తారు అనేది ఇంపార్టెంట్. ఎందుకనంటే ఇక్కడ థియరీ ఫామ్ లో నేను నోట్స్ లో ఇచ్చాను, తర్వాత మీరు చూడండి. ఓకేనా, pH condition is most important. If low pH, the reaction slow because the concentration of step 2 protonated amino alcohol becomes lower. If pH is higher, the protonation of amine takes place, the concentration of nucleophile. అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఈ రియాక్షన్ లో మనం pH గనక లో తీసుకున్నాం అనుకున్నాం, ఫర్ సపోజ్ లో అంటే pH లో అంటే ఫర్ సపోజ్ 3 అంటే బాగా ఎసిడిక్ కండిషన్. అది అంటే బాగా ఎసిడిక్ కండిషన్ తీసుకుంటే ప్రాబ్లం ఏంటంటే డైరెక్ట్ గా ఈ అమోనియా ఉంది కదా మనకి, ఇక్కడ అమోనియా ఏం చేస్తుందంటే H+ తో రియాక్షన్ చేసి అమోనియం అయాన్ NH4+ గా కన్వర్ట్ అవుతుంది. అంటే దాని న్యూక్లియోఫిలిక్ ప్రాపర్టీ పోయింది. H+ యాడ్ అవ్వక ముందు ఇది న్యూక్లియోఫైల్, ఎందుకంటే లోన్ పేర్స్ ఉన్నాయి. ఎప్పుడైతే H+ యాడ్ అయిందో పాజిటివ్ ఛార్జ్ వచ్చింది, అంటే ఇది న్యూక్లియోఫైల్ కాదు. మరి న్యూక్లియోఫైల్ అయితేనే మనకి కార్బన్ దగ్గర యాడ్ అయ్యేది. ఓకేనా, లో కాన్సన్ట్రేషన్ మెయింటైన్ చేస్తే ఇది ప్రాబ్లం, అమోనియా మీద ప్రొటనేషన్ జరుగుతుంది. సరే, మరి హై కాన్సన్ట్రేషన్ మెయింటైన్ చేస్తే ఏమవుతుందంటే మనం ఇక్కడ ప్రొటనేషన్ చేయాలి. ఇక్కడ ప్రొటనేషన్ చేయాలంటే H+ కావాలి, H+ అయాన్స్ కావాలి. హై కాన్సన్ట్రేషన్ మెయింటైన్ చేసామండి, మనకి H+ అయాన్స్ అవైలబిలిటీ ఉండదు, మరి ఇప్పుడు ఇక్కడ ప్రొటనేషన్ జరగదు. యారో మార్క్స్ చూడండి, అన్ని ఏం పెట్టాను నేను, రివర్సిబుల్ పెట్టాను, రియాక్షన్ రివర్సిబుల్ అయిపోతుంది. ఓకేనా, సో ఆప్టిమం కండిషన్స్ అంటే ఎంతవరకు pH అవసరమో అంతవరకే మెయింటైన్ చేస్తారు కరెక్ట్ గా. ఓకేనా, కొంచెం ఎక్కువైనా సరే ప్రాబ్లమే, కొంచెం తక్కువైనా సరే ప్రాబ్లమే. ఎక్కువైతే ఏమవుతుంది సార్, ప్రొటనేషన్ జరిగింది, ఈ న్యూక్లియోఫిలిక్ ప్రాపర్టీ పోతుంది, ఇది యాడ్ అవ్వదు, రియాక్షన్ జరగదు. మరి ఎక్కువ మెయింటైన్ చేస్తే ఏమొస్తుంది సార్, pH ఎక్కువ మెయింటైన్ చేస్తే ఏమవుతుంది, H+ అయాన్స్ ఉండవు రిజల్టింగ్ సొల్యూషన్. H+ అయాన్స్ లేవనుకోండి, ఇక ప్రొటనేషన్ జరగదు. ప్రొటనేషన్ జరిగితేనే ఇక వాటర్ రిమూవ్ అయ్యేది, ఇదంతా జరిగేది ప్రాసెస్. ఓకేనా, సో ఆప్టిమం కండిషన్స్ ని మెయింటైన్ చేయాలి. ఎక్కువ pH యూజ్ చేయకూడదు, బాగా లో pH యూజ్ చేయకూడదు, ఈ రేంజ్ లోనే యూజ్ చేయాలి. కరెక్ట్ గా ఈ రేంజ్ అని మనకు ఎలా తెలుస్తుంది సార్, ఎక్స్పెరిమెంటల్ ద్వారా వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు వాళ్ళకి తెలిసింది ఇది. ఓకేనా, ఈ వాల్యూ బుక్స్ లోది నేను రాసింది 3 to 4, అది మెయింటైన్ చేసినప్పుడు మాత్రమే మనకి, ఓకేనా, కరెక్ట్ గా మనకి రియాక్షన్ అనేది వస్తుంది. ఓకేనా, అర్థమవుతుందా సార్? చూడండి, కొన్ని బుక్స్ లో, ఓకేనా, కొన్ని బుక్స్ లోనమ్మా ఈ pH 3 to 4 ఇవ్వరు, కొన్ని బుక్స్ లో 4.5 ఇస్తారు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ క్లేడెన్ అనే బుక్ ఉంటుంది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, అందులో pH 5 to 6 ఉంటుంది. ఓకేనా, పీటర్ సైక్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫేమస్ బుక్, అందులో 4.5 ఇచ్చాడు. ఓకేనా,
నెక్స్ట్ లోకల్ కొన్ని బుక్స్ మనకి స్టాల్మన్స్ కానీ మార్సిన్ బయోడ్ కానీ, ఓకేనా, ఇలాంటి బుక్స్ అన్నిట్లో కూడా మనకి ఈ రేంజ్ లో ఇచ్చాడు, 3 to 5 రేంజ్ ఇచ్చాడు. మరి మేము ఏది ఫాలో అవ్వాలి సార్? 3 to 4 ఫాలో అవ్వండి. 3 to 4 అనేది కరెక్ట్ గా ఉంటుంది, ఎక్కువ బుక్స్ లో ఉంది, ఓకేనా. రైట్, ఆ రేంజ్ లో ఉంటుంది. లేకపోతే 3 to 6 వరకు గుర్తుపెట్టుకోండి, ఆ రేంజ్ లో ఏ వాల్యూ అని ఇవ్వచ్చు ఎగ్జామ్ లో, ఓకేనా. ఆప్టిమమ్ కండిషన్ అంటారు, ఓకేనా. చూడమ్మా, ఆర్డిఎస్ వచ్చేసరికి ఇక్కడ ఇది వస్తుంది, NH3 ఎడిషన్ ఈజ్ ఆర్డిఎస్. క్లాస్ కి కొంతమంది ఈ రోజే వచ్చినట్టున్నారు, ఈ రోజు క్లాస్ కి అటెండ్ అయిన చాలా మంది ఉన్నట్టున్నారు. ఆర్డిఎస్ అంటే ఏం సార్ అని అడుగుతున్నారు. మరి SN1 రియాక్షన్, SN2 రియాక్షన్, SNI అని మరి రియాక్షన్స్ విన్నావో లేవో, మరి నువ్వు క్లాస్ కి అటెండ్ అయ్యావో లేదో అర్థం కావట్లేదు నాకు. ఆర్డిఎస్ మీద ఎగ్జాంపుల్ కూడా చెప్పాను నేను ఆ రోజు, జనరల్ ఎగ్జాంపుల్. ఓకేనమ్మా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా చూడండి, ఓకేనా. రైట్, నెక్స్ట్ వన్. నెక్స్ట్, ఎడిషన్ ఆఫ్ ప్రైమరీ ఎమిన్స్. R NaH2. Primary amines. Primary amines means అమోనియా ప్లేస్ లో అమోనియాకి హైడ్రోజన్స్ ఉంటాయి కదమ్మా, 3 హైడ్రోజన్స్. ఒక హైడ్రోజన్ ప్లేస్ లో R గ్రూప్, R అంటే ఆల్కైల్ గ్రూప్ ని ప్లేస్ చేస్తే వాటిని ప్రైమరీ అమైన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, అమోనియా ఉందనుకోండి, NaH3, ఒక హైడ్రోజన్ ప్లేస్ లో NaH2 CH3, ప్రైమరీ అమైన్. అదే ఫర్ సపోజ్ మనం 2 హైడ్రోజన్స్ ప్లేస్ లో R గ్రూప్స్ ప్లేస్ చేసామనుకోండి, ఇది సెకండరీ అమైన్. నెక్స్ట్ 3 హైడ్రోజన్స్ ప్లేస్ లో ప్లేస్ చేసామనుకోండి, వీటిని టెర్షరీ అమైన్స్ అంటారు, టెర్షరీ అమైన్స్. ప్రైమరీ మీన్స్ ఒక నైట్రోజన్, ఒక హైడ్రోజన్ ప్లేస్ లో ఆల్కైల్ గ్రూప్ ఉంటుంది, ఓకేనా. రైట్, ప్రైమరీ అమైన్స్ తో రియాక్షన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎసిటాల్డిహైడ్ తీసుకున్నాం, C double bond OH, reacted with primary amine NaH2 R. ప్రైమరీ అమైన్ నేను అలా రాస్తున్నాను, అక్కడి నుంచి వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేద్దాం, H2O. ఓకే, pH ఇక్కడ కూడా pH మెయింటైన్ చేయాలి, pH 3 to 4. ప్రొడక్ట్ ఏమొస్తుంది సార్? సింపుల్, CH3CH, CH3 CH, డబల్ బాండ్ N R, డబల్ బాండ్ N R, ఓకేనా. అవి కూడా ఇమైన్సే, కాకపోతే వీటిని ఏమంటారంటే N ఆల్కైల్, N ఆల్కైల్ ఇమైన్స్ అంటారు, N ఆల్కైల్ ఇమైన్స్. ఇవి కూడా ఇమైన్సే, కాకపోతే నైట్రోజన్ కి R గ్రూప్ ఉంది కాబట్టి N ఆల్కైల్ ఇమైన్స్ అంటారు, N ఆల్కైల్ ఇమైన్స్.
ప్రీవియస్ అమోనియాతో రియాక్షన్ చేసినప్పుడు మనకి ఇమైన్స్ ఫామ్ అయినాయి. ఇమైన్స్ ఇక్కడ కూడా ఇమైన్సే ఫామ్ అయినాయి, కాకపోతే హైడ్రోజన్ ప్లేస్ లో ఆల్కైల్ గ్రూప్ ఉంది. ఆల్కైల్ గ్రూప్ ఉంది కాబట్టి ఎనాల్కైల్ ఇమైన్స్ అని రాసాం. ఓకేనా, మెకానిజం యాస్టిస్ గా అదే మెకానిజం. ఓకేనా, అర్థమవుతుందా? మెకానిజం దీనికి అవసరం లేదు. యాస్టిస్ గా మనం ప్రీవియస్ ఏ మెకానిజం అయితే చెప్పుకున్నామో అదే మెకానిజం వస్తుంది. ఓకేనా, రైట్. జస్ట్ వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేస్తే చాలా, CH3 CH డబల్ బాండ్ NR ఇమైన్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా, అంటే అమోనియా తీసుకున్నప్పుడు ఇమైన్స్ వస్తాయి, ప్రైమరీ ఇమైన్స్ తీసుకున్నప్పుడు ఎనాల్కైల్ ఇమైన్స్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ సెకండరీ ఇమైన్స్, ఎడిషన్ ఆఫ్ సెకండరీ ఇమైన్స్. ఈ ప్రైమరీ ఎనాల్కైల్ ఇమైన్స్ ని షిప్స్ బేస్ అని కూడా అంటారమ్మా, రియేజెంట్ గా యూజ్ చేస్తారు లాబొరేటరీలో. ఓకేనా, షిప్స్ బేస్. నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ సెకండరీ ఇమైన్స్. Addition of secondary amines. Secondary amines. Secondary amines means అమోనియాలో 2 హైడ్రోజన్స్ ప్లేస్ లో R గ్రూప్స్ ఉంటాయి, ఆల్కైల్ గ్రూప్స్ ఉంటాయి. ఓకేనా, సింపుల్ గా R2NH అని కూడా రాసుకోవచ్చు. అలా రాస్తే అర్థం కాదని చెప్పి ఇలా రాశాను. R2NH సెకండరీ అమైన్స్. రైట్. ఎసిటాల్డిహైడ్ తీసుకున్నాం. ఏంటి సార్ ప్రతిసారి ఎసిటాల్డిహైడ్ తీసుకుంటున్నారు? సెటోన్ అయినా తీసుకోవచ్చు, ఆల్డిహైడ్ తీసుకోవచ్చు, ఆర్ కీటోన్స్ ఏమైనా తీసుకోవచ్చు. NH2. ఇక్కడ మనకి డీహైడ్రేషన్ చేయడానికి పాసిబిలిటీ లేదు, ఎందుకంటే నైట్రోజన్ కి ఒక హైడ్రోజన్ మాత్రమే ఉంది. ప్రీవియస్ రియాక్షన్స్ లో 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేసాం డైరెక్ట్ గా, కానీ ఇక్కడ అలా పాసిబుల్ అవ్వదు, ఓన్లీ 1 హైడ్రోజన్ మాత్రమే ఉంది. మరి ఇక్కడ డీహైడ్రేషన్ కి పాసిబిలిటీ లేదు. మరి ప్రొడక్ట్ ఏమొస్తుంది సార్? pH. ఇక్కడ కూడా pH మెయింటైన్ చేయాలమ్మా, 3 to 4. సరే, మెకానిజం చూడండి. CH3 C డబల్ బాండ్ OH. ఫస్ట్ స్టెప్ ప్రొటనేషన్. కొన్ని బుక్స్ లో డైరెక్ట్ గా ప్రొటనేషన్ ఫాలోడ్ బై సెకండరీ అమీన్ ఎడిషన్, రెండు ఒకేసారి ఉంటాయి. ఓకేనా, కొన్ని బుక్స్ లో అలా కూడా ఇస్తాడమ్మా. ఓకేనా, అలా ఉన్నా కానీ ఫాలో అవ్వచ్చు, నో ప్రాబ్లం. ప్రొటనేషన్ ప్రొడక్ట్ ఏమొస్తుందో చూడండి. CH3 సింగిల్ బాండ్ డబల్ బాండ్ OH ప్లస్ పాజిటివ్ చార్జ్. ఆక్సిజన్ మీద పాజిటివ్ చార్జ్ ఫామ్ అయింది. ఓకేనా, వెంటనే ఏం చేస్తుందమ్మా, ఇది సెకండరీ అమైన్ ఉంది కదా మన దగ్గర, NHR2. లోన్ పేర్స్ ఉంటాయి కదా దీని మీద, ఇట్ యాక్ట్ యాజ్ ఎ న్యూక్లియోఫైల్. ఈ న్యూక్లియోఫైల్ వచ్చి యాడ్ అవుతుంది. ఓకేనా, రైట్. ప్రొడక్ట్ ఏమొస్తుందమ్మా, CH3 OH న్యూట్రల్ అయిపోతుంది కదా, బాండ్ హైడ్రోజన్ NR పనిచేద్దాం. NH NR హైడ్రోజన్. ఓకేనా, గ్రూప్ యాడ్ చేసామమ్మా. నైట్రోజన్ దాని లోన్ పేర్స్ ఇచ్చేసింది కదా,
ఆ నైట్రోజన్ మీద ఛార్జ్ ఏమొస్తుంది? పాజిటివ్ ఛార్జ్. ఓకేనా? హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ విత్ పాజిటివ్ ఛార్జ్ ఈస్ అన్స్టేబుల్. వెంటనే H+ అయాన్ని రిలీజ్ చేస్తుంది. ప్రొడక్ట్ ఏమొస్తుందో చూడండి. CH3 సింగిల్ బాండ్ COH బాండ్ హైడ్రోజన్ N R R లోన్ పేర్. ఓకే రైట్. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేయాలమ్మా? ప్రొటనేషన్. సేమ్ ప్రీవియస్ మెకానిజమే, నేను మీకు వేరేది ఏం చెప్పట్లేదు, ప్రీవియస్ మెకానిజమే చెప్తున్నాను. ప్రొడక్ట్ ఏమొస్తుంది? ఇక్కడ ప్రొటనేషన్ జరిగింది కదా, CH3 సింగిల్ బాండ్ OH2 1 lone pair positive charge CH bond NR2. ఇక్కడ నుంచి వాటర్ మాలిక్యూల్ లీవ్ అయిపోతుంది కదా, నైట్రోజన్ దాని లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేస్తుంది. ఏం ఫామ్ అవుతుంది? CH3 సింగిల్ బాండ్ CH డబల్ బాండ్ NR2 ప్లస్ పాజిటివ్ ఛార్జ్. ఇంతవరకు కామనే. మనం ఫస్ట్ మెకానిజం ఏమైతే డిస్కస్ చేసామో యాజ్ ఇట్ ఈస్ గా అదే ప్రాసెస్ చేసాం మనం. కాకపోతే లాస్ట్ స్టెప్ లో, ఈ లాస్ట్ స్టెప్ నేను రాశాను చూసారా ప్రొడక్ట్, ఈ ప్రొడక్ట్ మాత్రం అబ్జర్వ్ చేయండి. ఈ రియాక్షన్ లో ఇక్కడే డిఫరెన్స్ ఉంది. CH3 సింగిల్ బాండ్ CH డబల్ బాండ్ NR R ప్లస్ నైట్రోజన్ మీద పాజిటివ్ ఫామ్ అయింది. ప్రీవియస్ రియాక్షన్స్ లో అయితే ఇక్కడ హైడ్రోజన్స్ ఉండేవి, H+ రిమూవ్ చేసి న్యూట్రల్ చేసేవాళ్ళం. మరి ఇక్కడ 6 గ్రూప్స్ ఉన్నాయి, ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి, బాండ్ బ్రేక్ అవ్వదు. మరి ఇప్పుడు ఆ నైట్రోజన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఎలా రిమూవ్ అవుతుంది? ఎవరైనా చెప్తారా? ఓకే, ఇక్కడ యాక్చువల్గా ఏం జరుగుతుందంటే ఎలిమినేషన్ జరిగింది. చూడండి, ఈ బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ షిఫ్ట్ అవుతాయి. అట్ ద సేమ్ టైం ఈ 5 ఎలక్ట్రాన్స్ నైట్రోజన్ వైపు షిఫ్ట్ అవుతాయి. ఎలిమినేషన్. CH2 డబల్ బాండ్ CH బాండ్ NR2. వీటిని ఈనమైన్స్ అంటారు. ఈనమైన్స్. ఓకేనా? ప్రీవియస్ మనం డిస్కస్ చేసిన రియాక్షన్స్ కి ఈ రియాక్షన్స్ కి డిఫరెన్స్ ఏంటంటే ఈ ఒక్క స్టెప్పే ఇంతవరకు కామన్. ఈ స్టెప్ వరకు మనం ప్రీవియస్ డిస్కస్ చేసిన రియాక్షన్ మెకానిజం ఇది కామనే. ఈ ఒక్క స్టెప్పే చేంజ్ అయింది. ఆ రియాక్షన్స్ లో నైట్రోజన్ మీద హైడ్రోజన్ ఉండేది, H+ రిమూవ్ చేసి ఎమైన్ ఫార్మేషన్ చేసాం. కానీ ఇక్కడ హైడ్రోజన్స్ లేవు, ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి. ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నప్పుడు ఆ బాండ్స్ బ్రేక్ అవ్వవు, అందుకని ఇక్కడ ఎలిమినేషన్ జరిగింది. ఓకేనా? ఈనమైన్ ఫార్మేషన్ జరిగింది. చూడండి ఒకసారి రియాక్షన్. అంటే మనం సెకండరీ అమైన్స్ తీసుకుంటే ఈనమైన్స్ ఫామ్ అవుతాయి, ప్రైమరీ అమైన్స్ తీసుకుంటే ఇమైన్స్ ఫామ్ అవుతాయి, అమోనియా తీసుకుంటే ఇమైన్ ఫార్మేషన్ జరుగుతుంది. ఆ సీక్వెన్స్ అనేది గుర్తుండాలి, ఎగ్జామ్ లో మనల్ని అయ్యే అడిగేది.
రైట్. ఓకేనమ్మా, సరే ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, జాగ్రత్తగా వినాలి. ఇక్కడ మనం సెకండరీ అమైన్స్ ని యాడ్ చేస్తున్నాం. ఓకేనా, ఎసిటాల్డిహైడ్ మాలిక్యూల్ తీసుకున్నాం, ప్రొటనేషన్ చేసాం, ఆక్సిజన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఫామ్ అయింది, 5 ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ వైపు షిఫ్ట్ అవుతుంది, కార్బన్ మీద పాజిటివ్ వస్తుంది, సెకండరీ అమైన్ గ్రూప్ వచ్చి యాడ్ అవుతుంది. అగైన్ నైట్రోజన్ గెట్ పాజిటివ్ ఛార్జ్, ఒక హైడ్రోజన్ ఉంది కాబట్టి H+ రిలీజ్ చేస్తుంది, ఆ బాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ తీసుకొని న్యూట్రల్ గా కన్వర్ట్ అయ్యింది. ఓకేనా, నెక్స్ట్ స్టెప్ లో ప్రొటనేషన్ చేసాం. ఈ స్టెప్స్ అన్ని మనం ప్రీవియస్ డిస్కస్ చేసిన రియాక్షన్ లాగే ఉంటుంది చూడండి, అదే ప్రాసెస్ మొత్తం. ప్రొటనేషన్ చేసాం, వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోయింది. ఓకేనా, పాజిటివ్ వస్తే కార్బన్ మీద, నైట్రోజన్ లోన్ పేర్స్ డొనేట్, ఇంతవరకు కూడా కామన్. రైట్, ఇక్కడ నుంచి చేంజ్ అవుతుంది ఈ రియాక్షన్. ఏంటంటే ఆ చేంజ్, ప్రీవియస్ అమోనియా కేసులో ఇక్కడ హైడ్రోజన్స్ ఉండేవి, అమోనియా కనుక తీసుకుని ఉంటే మనం ఇక్కడ హైడ్రోజన్స్ ఉంటాయి, H+ రిలీజ్ చేసేసి దీన్ని న్యూట్రల్ చేసేవాళ్ళం. ఇది చూడండి స్ట్రక్చర్. ఇక్కడ మనం సెకండరీ అమైన్ తీసుకున్నాం కాబట్టి 6 గ్రూప్స్ ఉన్నాయి, అదే అమోనియా అనుకోండి ఇక్కడ హైడ్రోజన్స్ ఉండేవి, H+ రిలీజ్ చేసి న్యూట్రల్ చేసేవాళ్ళం, ఎమైన్ ఫార్మేషన్ జరిగేది. కానీ ఇక్కడ హైడ్రోజన్స్ లేవు, 6 గ్రూప్స్ ఉన్నాయి. మరి 6 గ్రూప్స్ ఉన్నప్పుడు ఈ బాండ్స్ బ్రేక్ అవ్వవు. సరే, ఈ బాండ్ బ్రేక్ చేద్దామా అంటే ఈ పై బాండ్ ఈ కార్బన్ డెఫిషియెంట్ అవుతుంది. ఓకేనా, కార్బన్ ఉంది కదా, ఈ కార్బన్ డెఫిషియెంట్ అవుతుంది. మరి ఈ కార్బన్ స్టెబిలైజ్ అవ్వాలంటే దీనిలో నుంచి ఎలక్ట్రాన్స్ ఇక్కడికి రావాలి, అందుకని ఇది ఈ కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్ లీవ్ అవుతుంది. అంటే ఇది ఎలాంటి రియాక్షన్ అంటే బీటా ఎలిమినేషన్ రియాక్షన్స్ లాంటివి. ఇదంతా లివింగ్ గ్రూప్ అనుకోండి ఫర్ సపోజ్, ఆల్ఫా కార్బన్, బీటా కార్బన్. సరే, ఇక్కడ లివింగ్ గ్రూప్ వెళ్ళటలేదు కదా, లివింగ్ గ్రూప్ వెళ్ళటలేదు, కానీ ఇక్కడ బాండ్ బ్రేక్ అవుతుంది, అది అబ్జర్వ్ చేయండి. మనం SN2 రియాక్షన్ లో RX ప్లస్ న్యూక్లియోఫైల్ రియాక్షన్ చేసాం, అక్కడ X- తీసేసాం, RNU యాడ్ చేసాం, అంటే X- లో NU వచ్చింది. అంటే మనం ఎప్పుడు ఇది చూస్తాం కాబట్టి, కానీ ఇక్కడ యాక్చువల్గా బ్రేక్ అవుతుంది ఏంటి, బాండ్. బాండ్ బ్రేక్ అయింది కాబట్టి ఇంకో గ్రూప్ వచ్చి ఇక్కడ యాడ్ అయింది. ఇక్కడ చూడండి, ఈ 5 బాండ్ బ్రేక్ అయింది, అంటే ఇది డెఫిషియెంట్ అయింది, అప్పుడు ఇక్కడ నుంచి ఎలిమినేషన్ పాసిబిలిటీ జరిగింది. ఓకేనా, సో ఇక్కడ మనకి ఎలిమినేషన్ రియాక్షన్ అనేది జరుగుతుందమ్మా, అది అబ్జర్వ్ చేయాలి మీరు పాయింట్. ఓకేనా, ఈనమైన్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనమ్మా, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఈ ఒక్క స్టెప్ అర్థమైతే సెకండరీ అమైన్స్ అయిపోతుంది. ఓకేనమ్మా, రియాక్షన్ అర్థమైనా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా దీనిలో? చూడండి ఒకసారి. ఇది డెఫిషియెంట్, దీని దగ్గర ఎలక్ట్రాన్స్ లేవు, దీనికి ఎలక్ట్రాన్స్ కావాలి, అందుకని ఈ బాండ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ తీసుకున్నాం. మరి కార్బన్ డెఫిషియెంట్ అవుతుంది కదా, ఇదేం చేసింది, ఈ బీటా కార్బన్ దగ్గర ఉన్న హైడ్రోజన్ రిమూవ్ అయ్యేటట్టు చేసింది, ఎలిమినేషన్ జరిగింది, బీటా ఎలిమినేషన్.
ఓకేనమ్మా, రైట్, ఎంతవరకు చూసుకోండి. రిమైనింగ్ పార్ట్ నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తాను. ఈ వీక్ మీకు ఎగ్జామ్కి ఈథర్స్ ఉంటుంది, కంప్లీట్ ఈథర్స్ ఉంటుంది. ఇది నెక్స్ట్ వీక్ ఉంటుంది సిలబస్. ఓకేనా, రేపటి క్లాస్లో ఈ అమైన్స్ డెరివేటివ్స్ చెప్పేసేసి నేమ్డ్ రియాక్షన్ స్టార్ట్ చేస్తాను. ఆల్డాలు కెనిజారో రియాక్షన్స్ అవి స్టార్ట్ చేస్తాను. అవి కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, ఎగ్జామ్కి మాత్రం మీరు ఈథర్స్ చదువుకోండి. ఇది కూడా నోట్స్ పెడతాను, ఇది కూడా చూడండి. ఓకేనా.